ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి స్టార్ట్ అయింది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని ఈ నెల 28 అర్ధరాత్రి మేశ్రం వంశీయులు మహాపూజతో ప్రారంభమవుతుంది. నాగోబా దేవతను అభిషేకించే గంగా జలాల కోసం పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలోని సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. 5 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. పుష్యమాసం వచ్చిందంటే నెలవంక చూశాక మేసరం వంశీయులు తమ ఆరాధ్య దైవమైన నాగోబాను కొలుచుకునేందుకు సిద్ధమవుతారు. మురాడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మేసరం వంశీయులు మహిళలు. నాగోబా ఆలయంలో మహాపూజ నిమిత్తం గంగాజలం కోసం కెస్లాపూర్ నుంచి గోదావరికి తెల్లని పాగా పంచ చొక్కాతో కాలినడకన బయలుదేరారు మెస్రం వంశీయులు. మెస్రం వంశ పటేల్, మెస్రం వెంకట్రావు అధ్యక్షతన గంగాజలం కోసం పాదయాత్రగా బయలుదేరారు. 7 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే యాత్ర కొనసాగుతుంది. జనవరి 13న ధర్మగూడ, 14న కొత్తగూడ, 15న ఉడంపూర్, 16న మల్లాపూర్కు చేరుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాగోబా అమ్మవారిని దర్శించుకునేందుకు ఒక్క తెలంగాణ నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తారు. నాగోబా దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసేందుకు వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 22 గిరిజన తెగల్లోని మెస్రం వంశీయులు మాత్రమే ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ జాతరకు మెస్రం వంశీయులు ఎక్కడ ఉన్నా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి తరలివస్తారు. నాగోబా జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లపై గ్రామాన ప్రచారం చేస్తారు. ఇది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం. నాగోబా దేవతను అభిషేకించే గంగాజలం సేకరించేందుకు మెస్రం వంశీయులు ఇంటికి ఒక్కరు నాగోబా ఆలయం వద్ద సమావేశమై పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, జన్నారం మండలాల్లో పాదయాత్ర ఉంటుంది. జన్నారం మండలం కలమడుగు గ్రామం హస్తినమడుగు గోదావరి తీరాన ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి కుండల్లో గంగా జలాలను తీసుకొస్తారు. ఇక తిరుగు ప్రయాణంలో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు చేసి అమావాస్యకు ఒక రోజు ముందు కేస్లాపూర్కు చేరుకుంటారు. ఆలయానికి చేరుకున్న గంగాజలంతో మెస్రం వంశం ఆడపడుచులు ఆ పవిత్ర నీటితో పాము పుట్టను తయారు చేస్తారు. ఆ జలాలతో నాగోబా ప్రతిమకు అర్ధరాత్రి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతర ప్రారంభమవుతుంది. 10 రోజుల వరకు జాతర జరుగుతుంది. ఇక్కడ నుంచి గంగాజలం మా కటోడా ప్రధాన్ అందరం మేము కలిసి 21 తెగవాళ్ళం పాదయాత్రన ఇక్కడ నుంచి పిట్టెబొంగరం బాస చేసి పిట్టెబొంగరం నుంచి వేరే రోజు వడగావ్ చేరుకుని వడగావ్ బాస చేసి వడగావ్ నుంచి సాలెవాడ బాస చేస్తాం. సాలెవాడ నుంచి ధర్మగూడ బాస చేసి మళ్ళా అక్కడి నుంచి ఉట్నూరు మండలం నుంచి మన కొత్తగూడెంలో బాస చేసి కొత్తగూడెం నుంచి ఉడంపూర్ చేస్తాం. ఉడంపూర్లో బాస చేసి మళ్ళా 16 తారీఖున మల్లాపూర్ చేరుకుని మల్లాపూర్ బాస చేసి 17 తారీఖున అక్కడి నుంచి పుత్తున బయలుదేరి హస్తనమడుగు అంటే కలమడుగు రేవు దగ్గర హస్తనమడుగులో పవిత్రమైన గంగాజలం కోసం పూజ చేసి అక్కడి నుంచి కేస్లాపూర్లో నాగోబా ఆలయం పుష్యమాసంలో భక్తులతో కిటకిటలాడనుంది. ఈ నెల 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. మహాపూజకు అవసరమయ్యే గంగాజలం కోసం మెస్రు వంశీయులు తమ ఆచార సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహిస్తూ నాగోబా అభిషేకం కోసం కావలసిన పవిత్ర గంగాజలం కోసం కేస్లాపూర్ నుంచి గోదావరి నదిలో గల హస్తలమడుగు వద్దకు కాళ్లకు చెప్పులు ధరించకుండా తెల్లని వస్త్రాలు ధరించి సాంప్రదాయ రీతిలో కాలినడకన పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 17న పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో 24న ఇంద్రవల్లిలోని ఇంద్రాదేవి ఆలయంలో మహాపూజ నిర్వహించి కేస్లాపూర్కి చేరుకుంటారు. 3 రోజుల పాటు సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించి
ఈ నెల 28న కెస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుని అర్ధరాత్రి అమావాస్య రోజున పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం చేసి మహాపూజ ప్రారంభించనున్నారు. నాగోబా మహాపూజతో కెస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమవుతుంది. తిరిగి ప్రయాణంలో మళ్ళా ఉట్నూరు చేరుకుని ఉట్నూరు నుంచి వేరే నెక్స్ట్ రోజు మళ్ళా మన దొండదా చేరుకుని దొండదా నుంచి మళ్ళా 24 తారీఖున శుక్రవారం ఇంద్రవెల్లి పూజ చేసి అదే రోజున మర్రి చెట్టు కాడ మేము వచ్చి ఇక్కడ మా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమం బట్టి మళ్ళా అక్కడనే ఉండి మళ్ళా 28 తారీఖున పవిత్రమైన గంగాజలం తీసుకొచ్చిన గంగాజలంతో రాత్రి అభిషేకం చేసి మేము మహాపూజ ప్రారంభిస్తాం. శ్రీనాగోబా నాగోబా ఉత్సవాల్లో మెస్రం వంశీయులు ప్రధాన ఘట్టం భేటీ కార్యక్రమం. మెస్రం వంశీయులో కొత్తగా పెళ్లైన ఆడబిడ్డలను నాగోబా దైవానికి పరిచయం చేయడమే ఈ భేటీ ఉద్దేశం. అయితే భేటీకి రాని మహిళలకు నాగోబా ఆలయంలో పూజలు చేసేందుకు అర్హత ఉండదు. ఇది ఆనాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు తరలివచ్చే వారికి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ నుంచే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు పోలీసులు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు